హాయ్ అండి. నేను ఒక పూలు చూపిస్తున్నాను చూడండి. ఎప్పుడు తెలుపు రంగులో ఒకే చెట్టుకు పూసా కూడా రేపు మార్నింగ్ చూపిస్తాను. ఇది తెలుపు, ఎరుపు రెండు ఒకే చెట్టుకు పూసాయి. అయితే ఆ చెట్టు మీద చాలా అందంగా ఉన్నాయి ఈ పూలు. రోజు నేను చెట్టు మీద వస్తా పోతూ ఉంటాను. ఆ రెండు రంగుల పూలు ఒకేసారి పూసి ఉంటాయండి. అసలు నాకు ఎంత ముద్దుగా అనిపిస్తాయంటే అంత ముద్దుగా అనిపిస్తాయి. నేను ఏ చెట్టుకెళ్ళి చూడను, అంత చెట్టు ఆ కాపుకి పూసినాయండి. ఈ పూలు వాసన కూడా మల్లెపూలు ఎంత స్మెల్ వస్తాయో అయ్యే పొందండి. వీటి పేరు దేవుడి పూలు అంట. నాకు కూడా పెద్దగా తెలియదు, కానీ నేను చెట్టు నాటిన ఆమెను అడిగితే దేవుడి పూలమ్మ, దేవుడి దగ్గర పెట్టే పూలు అన్నారు. ఈ తెల్ల పూలు మల్లెపూలాగా ఉంటాయండి. అసలు ఇంకా చెట్టు మీద ఎంత ఫ్రెష్గా ఉంటాయంటే అంత ఫ్రెష్గా ఉంటాయండి. ఈ పూలు అంటే లక్ష్మీదేవి అంటారంట. నాకు కూడా పెద్దవాళ్ళు అంటుంటే నాకు అప్పుడు అర్థమవుతుండేది, కానీ వీటిని చూసినాక నిజంగా లక్ష్మీదేవి అని పూలు అనిపించాయి. రేపు ఆ చెట్టుని చూపిస్తాను, మీకే అనిపిస్తుంది ఆ పూలు. మల్లెపూలు అమ్మట వాసన వచ్చింది ఆ చెట్టు దగ్గరికి పోయేసరికి. ఎర్ర పూలు తెలుపు రెండు కలిపి ఉంటాయండి. అస్సలు ఎంత బాగుంది. ఆ కాకుకి పెద్ద చెట్టు మీద పూసాయి. నేను ఆ చెట్టు నాటినామని ఎక్కడ తెచ్చావమ్మా, ఇత్తనం తెచ్చావా లేదా కొమ్మ తెచ్చి నాటావా అంటే కొమ్మ తెచ్చి నాటానని చెప్పింది. అస్సలు ఎంత అందంగా ఉన్నాయంటే నాకు ఏ చెట్టు చూసినా నాకు అంతలా అనిపించలేదు, కానీ నాకు ఈ చెట్టును చూసరికి నిజంగా పూలంటే లక్ష్మీదేవి అనిపించిందండి. మీకు కూడా చూపిస్తాను ఆ చెట్టుని, మీరు కూడా చూడండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి, నచ్చకపోతే బాగా నచ్చలేదని చెప్పండి. ఆ చెట్టుని చూస్తే ఎవ్వరూ నచ్చలేదు అని అంటారు అసలు ఎప్పుడైనా. అంత అందంగా ఉందండి ఆ చెట్టు. ఈ పూలు కానీ చెట్టు కొమ్మకు ఉన్నాయండి, కానీ ఎప్పుడు పుయ్యవు ఈ పూలు. ఎప్పుడు ఈ శీతాకాలం, వేసవికాలం, వానకాలం వచ్చిన టైంలోనే ఇది పోస్తారు. నీకు నచ్చితే ఈ పూలు నచ్చితే కామెంట్ చేయండి, లేదంటే లైక్ చేయండి, లేదంటే షేర్ చేయండి. ప్లీజ్ బాయ్.